మనుషులన్నాక సమస్యలు లేనటువంటి జీవితం ఉండనే ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్య వెంటాడుతూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. అయితే మనకి జీవితంలో ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ కూడా మన వరకు వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి తోచదు. బయటి వాళ్ళు సలహాలు, సూచనలు అవసరం అవుతూ ఉంటాయి. మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి, కానీ ఆ సమస్యలో చిక్కుబడిపోవటం వల్ల అడుగు ముందుకు పడదు. ఇలాంటి సందర్భాల్లో చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళు మన వీడియోస్ కింద కొంతమంది కామెంట్స్ రాసి తమ సమస్యలకి సలహాలు, సూచనలు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో సరైనటువంటి సలహానిచ్చి ఆనందకరంగా మార్చేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. నేటి వీడియోలో వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ మన సలహాలు అడిగినటువంటి వాళ్ళ సమస్యలన్నింటికీ కూడా సమాధానాలు చెబుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. వారి పేర్లు గోప్యంగా ఉంచాలి కాబట్టి వాళ్ళ పేర్లను ఎక్కడా కూడా నేను ప్రస్తావించదలచట్లేదు. వాళ్ళ పేర్లని గోప్యత పాటిద్దాము. మనం ఇక్కడ ఈ అమ్మాయి ఏమని రాసిందంటే, తను ఒక అబ్బాయిని ప్రేమించిందని చెప్పి, కానీ సేమ్ క్యాస్ట్ కాకపోవటం వల్ల తల్లిదండ్రులు ఆ పెళ్ళికి అంగీకరించలేదని చెప్పి పిల్లవాడిని చంపేస్తాము లేదంటే తాము చనిపోతామని చెప్పి బలవంత పెట్టి ఆ అమ్మాయికి సేమ్ క్యాస్ట్తో ఉన్నటువంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేశారని చెప్పి తల్లిదండ్రుల మాటకి కట్టుబడి తన ప్రేమను చంపుకొని ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని చెప్పి పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంతవరకు పిల్లలు లేరు అని చెప్పి తనకి చాలా ఒంటరితనంగా అనిపిస్తుందని చెప్పి, తర్వాత పేరెంట్స్ మాట విని తప్పు చేశానా అనేటువంటి బాధ కలుగుతుంది, డైవర్స్ తీసుకోవాలి అనిపిస్తుంది అని చెప్పి, ఇప్పటి నుండైనా తనకు నచ్చినట్టు బ్రతకాలి అనిపిస్తుంది అని చెప్పి, లేదా చనిపోవాలి అనేటువంటి ఆలోచనలు వస్తున్నాయని, తను చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నానని చెప్పి, తన భర్తని ఇబ్బంది పెట్టాలని లేదు, అలాగే తనకు అలా రాజీపడి బ్రతకాలని లేదు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా తనకు నచ్చినట్టుగా బ్రతుకుదాము అనేటువంటి ఆలోచనలో ఉన్నానని చెప్పి, డైవర్స్ తీసుకుంటే తల్లిదండ్రులు ఒప్పుకునేటువంటి పరిస్థితిలో లేరమ్మా, నేను ఇలాగే అడ్జస్ట్ అయ్యి బ్రతకాలా లేదంటే డైవర్స్ తీసుకోవాలా, ఏం చేయాలా చెప్పండి అని చెప్పి మనల్ని రిప్లై అడిగింది ఈ అమ్మాయి. చూద్దాం, ఈ అమ్మాయికి మనం జీవితం పట్ల అవగాహనని కలిగిస్తూ సరైనటువంటి సలహానిచ్చేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తను ఏమంటుంది, తనకి ఇష్టం లేనటువంటి పెళ్లి జరిగింది, ఆ తర్వాత పిల్లలు లేరు, తనకు నచ్చినటువంటి జీవితం కాకుండా మరో జీవితంలోకి ప్రవేశించాను. అమ్మ తల్లి చూడురా, ఇందులో ఏకవాక్యంలో సమాధానం చెప్పేటువంటి ప్రశ్న కాదు, ఇది చాలా అంశాలతో మిళితమై ఉందన్నమాట. అందుకని కాస్త ఎక్కువసేపు నీతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా నేను ఒక మాట చెప్తాను విని తల్లి. ఇక్కడ నీకు నీ భర్త ఇబ్బంది పెడుతున్నట్టో కానీ అత్తామామ ఇబ్బంది పెడుతున్నట్టో కానీ నువ్వు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఒకే సమస్య ఏం కనిపిస్తుంది మనకు అక్కడ, నీకు పిల్లలు లేరు అనేటువంటి అంశమే మనకి కనిపిస్తుంది. పిల్లలు లేరు అంటే మీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం వలన, లేదంటే ఏదైనా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వలన, మీ భర్తలో కానీ మీ లోపల కానీ ఏదైనా లోపం ఉండటం వలన అనేది పూర్తిగా రాస్తే ఇంకా నేను బాగా సమాధానం చెప్పగలిగేదాన్ని. ఒకవేళ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం వల్ల పిల్లలు లేరు అనేటువంటి అంశమే కారణమై ఉంటే కనుక ఖచ్చితంగా నీ భర్తని నీ వైపుగా తిప్పుకోవాల్సినటువంటి బాధ్యత నీదే తల్లి. ప్రేమమూర్తిగా లాలిస్తూ భర్తని నీ వైపు మళ్లించుకోవాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉంది. ఇక నీ ఒంటరితనానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. ఎంప్టీ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఖాళీగా ఉన్నటువంటి మెదడు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుందట. మరి నువ్వు అసలు డైవర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? కేవలం పిల్లలు లేని కారణం వల్లనా? లేదు అనంటే నీకు నచ్చినటువంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోకపోవటం వల్ల ఈ వ్యక్తితో సరిగ్గా ముందుకు సాగలేకపోతున్నావా? నీ మనసుకు నచ్చట్లేదా? నీకు నచ్చినటువంటి వ్యక్తిని ఎదురుగా లేకపోవటం వలన, ఏ కారణం వల్ల అనేది పరిశీలించుకునేటువంటి ప్రయత్నం చేయి. అమ్మా బంగారు తల్లి, నీకో మాట చెప్పనా? మనకు నచ్చినటువంటి వాళ్ళు మన జీవితంలో లేకపోతే, ఎవరైతే మన జీవితంలో ఉన్నారో ఉన్నటువంటి వ్యక్తితోనే వాళ్ళు మనకు నచ్చేలాగా, మనం వాళ్ళకి నచ్చేలాగా అరమరికలు లేనటువంటి సంసారంలా మార్చుకోవాలి. అంతేకాని మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉన్నట్టయితే ఏ రోజు కూడా మనశ్శాంతిగా బ్రతకలేమమ్మా. నువ్వు ఆలోచించేవి, నీవు చూస్తున్నవి చాలా చిన్న చిన్న సమస్యలు తెలుసా? ఒకవైపు తిండి దొరకనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక గొడవ పడుతున్నటువంటి వాళ్ళు, మరోవైపు చూస్తే కాళ్ళు చేతులు సరిగా లేనటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి జబ్బులతో బాధపడే వాళ్ళు, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లి? నీ భర్తను నువ్వు అర్థం చేసుకోవటం, నిన్ను నీ భర్త అర్థం చేసుకునేలాగా ఒకరి పట్ల ఒకరు ప్రేమగా మసలటంతో మీ సమస్యలన్నీ సమసిపోతాయి. ఈ ఒంటరితనం అనేటువంటి బాధ నిన్ను వేధించదు. ఏదైనా ఒక పనిపైన దృష్టి పెట్టు. పుస్తకం చదువుతావో, పుస్తకం
పుస్తకం రాస్తావో, కుట్లు అల్లికలు చేస్తావో, లేదనంటే ఏదైనా ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తావో, నీకు ఏ పనిలో చాతుర్యం ఉంది, ఏ పనిలో నైపుణ్యం ఉంది, ఆ పని వైపుగా నువ్వు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయి తల్లి. చాలా చిన్న వయసునిది. నువ్వు ఏదైనా సాధించాలని తలపెట్టి అడుగు ముందుకు వేస్తే చక్కగా సాధించగలుగుతావు. కొండనైనా పిండి చేయగలిగేటువంటి సత్తువ కలిగినటువంటి యవ్వనపు వయసులో ఉన్నావు నువ్వు. దాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకో. ఇప్పుడు ఏం చేస్తావు తల్లి? డైవర్స్ తీసుకున్నావే అనుకుందాం. ఉదాహరణకి ఇలా కూడా ఆలోచిద్దాం. నీకు ఆ వ్యక్తి నచ్చలేదు, గతంలో ఉన్నటువంటి వ్యక్తిని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వ్యక్తిని నీ జీవితంలోకి తీసుకురాలేం కదా. అది గతంలో జరిగిపోయినటువంటి విషయాన్ని ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా అది అక్కడి వరకే ముగిసిపోయింది అనేటువంటి భావనతో ఆ అంశాన్ని అక్కడే వదిలేసి సరికొత్త జీవనంలో సరికొత్తమైనటువంటి జీవన విధానాన్ని, భార్యాభర్తల మధ్య అరమరికలు లేనటువంటి సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈ అన్యోన్యతతో కూడుకున్నటువంటి దాంపత్యంలో పుట్టినటువంటి పిల్లలు ఎంత చక్కని లక్షణాలు కలిగి ఉంటారో తెలుసా తల్లి. చాలా అనుకువగా, ప్రేమగా మీతో వ్యవహరించగలుగుతారు. సఖ్యత ఏర్పడిన తర్వాత నీకు ఒంటరితనం అనిపించదు తల్లి. నీకు ఒంటరితనం అనిపిస్తుంది అంటే ఇంకా తనని నువ్వు నీ సొంతం అనుకునేటువంటి భావనలో లేవు, లేదా అతను నిన్ను తన సొంతం అనుకునేటువంటి భావనలో లేరు. మీ ఇద్దరి మధ్య ఈ ఎడబాటు అనేది మీకు కనిపించకుండానే ఒక సన్నని గీతలాగా ఏర్పడి ఉంది. కాబట్టి ఇంకా ఒకరికి ఒకరు సొంతం అనేటువంటి భావన లేకుండా ఇద్దరు ఎదురెదురుగా ఉన్నప్పటికీ కూడా వేల కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా ఎడబాటుతో, ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకరు మనసెరిగి ఇంకొకరు ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేయండి. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుందిరా? జీవితం ఏమైనా పూల పాన్పా చెప్పు? మనకు నచ్చినవన్నీ మన జీవితంలో ఉండవురా. మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని నచ్చడం అనేది మనం అలవాటుగా మార్చుకోవాలి. అలా ఎలా సాధ్యం మేడం అంటే, గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు ఇష్టపడినటువంటి వ్యక్తులేమీ వాళ్ళ జీవితంలో లేరు. వాళ్ళు కూడా రాజీ పడే బ్రతుకుతున్నారు. వాళ్ళు కూడా దక్కిన వాటిని ఇష్టపడుతూ బ్రతుకుతున్నారు. కావాల్సిందల్లా మనము ఒకటే దానిపైన ధ్యాస పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఇప్పుడు దొరికినటువంటి వ్యక్తితో అంతే ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయి. ఇప్పుడు నిన్ను నువ్వు సరికొత్తగా నిర్వచించుకోవటానికి నీకు ఏ పని పట్ల నైపుణ్యం ఉందో ఆ పని పట్ల నీ సమయాన్ని కేటాయించుకో. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అంటే ఒక వ్యక్తితో ఎందుకు ముడిపడి ఉంటుందిరా మన జీవితం? నాకు అర్థం కాదు. నిన్నుగా నిరూపించుకోవాలి కదా తల్లి. నువ్వంటూ గొప్పగా, నువ్వంటూ ప్రత్యేకంగా, నీకంటూ పేరుతో ఉండాలి తప్ప పక్కనున్నటువంటి వ్యక్తితో ముడిపెడుతూ నీ ఆనందాన్ని ఎందుకు వెతుక్కుంటున్నావురా బంగారం? అతడు నీ సంసారంలో భాగమే కానీ నువ్వే అనేటువంటి విషయాన్ని మర్చిపోకు. నీకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను వేసుకో. నాకు తెలిసి నీ జీవితం అంతా శాంతంగా, ప్రశాంతంగా ముందుకు కొనసాగుతుంది. కానీ నీ దగ్గర స్నేహితులు ఒకరు కావాలి. నీ మనసులో మాటలు పంచుకోవటానికి, నీ బాధని చెప్పటానికి, నీ సంతోషాన్ని చెప్పటానికి, నీ ఆలోచనలకి దగ్గరగా ఉన్నటువంటి ఒక స్నేహము నీకు కావాలి అనుకుంటున్నావు. ఎవరో ఎందుకు తల్లి? చక్కగా పెన్ను పేపర్ తీసుకొని భగవంతుడి ముందు కూర్చొని అతడే స్నేహితుడిగా అన్నట్టుగా భావించుకుంటూ నీ మనసులో భావాలన్నీ చక్కగా రాసుకుంటూ వెళ్ళు. మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవాలి అంటే మనం సరైనటువంటి పద్ధతిలో వెళ్తూ సంతోషంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు నాకు ఆ వ్యక్తితో ఉంటేనే సంతోషం, నేను ఆ వ్యక్తితో మాట్లాడుతూనే సంతోషం అంటే అది తాత్కాలికంగా సంతోషాన్ని తీసుకొస్తుందేమో కానీ దీర్ఘకాలికంగా నిన్ను ఒక చెడ్డ వ్యక్తిగా ముద్ర వేస్తుందిరా బంగారు తల్లి. డైవర్స్ తీసుకొని మనం సాధించేది ఏముంటుంది చెప్పు? మన జీవితంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి కదా. ఎవరో ఒకరు మనతో కలిసి నడిస్తేనే ముందడుగు వేస్తాము. ఒంటరితనంగా ఎంత దూరమని వెళ్తావు తల్లి? వయసులో ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకగలుగుతాను అనిపిస్తుందే కానీ వయసు మీరిన తర్వాత నెమ్మదిగా ఆ ఒంటరితనమే మనల్ని వేధిస్తూ ఉంటుంది. లేదు, ఏదో మీరు చెప్పేది ఏది నాకు సహించట్లేదు మేడం, నాకు ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది, నాకు డైవర్స్ తీసుకోవాలనే అనిపిస్తుంది, మీరు చెప్పేది ఏది కూడా నాకు నచ్చట్లేదు, ఏదో మిట్ట వేదాంతం లాగా చెబుతూ ఉన్నారు, నన్ను రాజీ పడి బ్రతకమని చెబుతున్నారు, నాకు నచ్చట్లేదు అని చెప్పి నీకు అనిపించవచ్చు. కానీ చూడు తల్లి, నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎలాంటి జీవితం వెతుక్కున్నా, ఎవరితో కలిసి బ్రతకాలనుకున్నా జీవితం అంటేనే సమస్యల సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. నువ్వు ఈ సమస్య నుంచి తప్పించుకుంటావేమో కానీ మరో రకమైనటువంటి సమస్య నిన్ను వెంటాడుతుంది. ఆ మరో రకమైనటువంటి సమస్య ఏంటో ఊహించగలవా? సమాజంలో పలు రకాల మాటలు నీ పైన పడుతూ ఉంటాయి. పలు రకాల మనుషులు పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటే అవి విని తట్టుకోగలవా? అది ఒక రకమైనటువంటి సమస్య కదా. సమస్యల నుండి దూరంగా పారిపోవటం అనేది ఎవ్వరి వల్ల కాదు. సమస్య తన తీరును మార్చుకొని మన జీవితంలో భాగస్వామ్యం అవుతుందే తప్ప సమస్యలు లేనటువంటి జీవితం ఉండనే ఉండదు. కానీ సమస్య ఎదుర్కొనేటువంటి తీరు, సమస్య మన జీవితంలోకి కోరి తెచ్చుకున్నామా, తనంతట తానుగా వచ్చిందా అనేటువంటి పద్ధతిని ఆధారంగా చేసుకొని సమస్యను ఎదుర్కొనేటువంటి
విధానము, సానుభూతులు, ఇతరులు మనకి తోడుగా నిలబడటము అనేటువంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. డైవర్స్ తీసుకోవాలనుకోని కానీ ఒంటరిగా బ్రతకాలని కానీ అనుకున్నావే అనుకో, నీ సమస్య తీరు ఎలా మారుతుందో నువ్వు ఊహించగలవు. ఎలా మారుతుందో చెప్పు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీ బంధువులు, సమాజం అంతా కూడా నిన్ను ఏకాకిని చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి సమస్య నుంచి బయటపడ్డావా? మరో రకమైనటువంటి సమస్య నిన్ను వెంటాడుతూ ఉంటుంది. సమస్యలు అనేవి సహజము. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి జీవితం అయితే నేను ఊహించినటువంటి దాని ప్రకారం చాలా అద్భుతమైనటువంటి జీవితంలో ఉన్నావు, కానీ నీకు అది అర్థం అవ్వట్లేదు. నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి నీ మనసులో, నీ కళ్ళల్లో ఇంకా ఉండటం వల్ల ఈ వ్యక్తిని పూర్తిగా ఇష్టపడలేకపోతున్నావు, ఇంకా అంగీకరించలేకపోతున్నావు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే నీ తల్లిదండ్రులు నీకు ఇష్టం లేనటువంటి పెళ్లి చేయటం వల్ల తల్లిదండ్రుల పైన కూడా నీకు కాస్త కోపం ఉంది. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనకి నష్టం చేయాలని అనుకోరు తల్లి. మనసుకు నచ్చనటువంటి వ్యక్తితో మనసుకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని గడపటం కష్టమే కాదనను, కానీ దాన్ని ఇష్టంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. అనుకూలంగా లేనటువంటి పరిస్థితులను కూడా నెమ్మదిగా నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నావే అనుకో, ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల వైపే వెళ్ళిపోతావు తప్ప ఇంతకన్నా ఆనందకరమైనటువంటి జీవితం మాత్రం ఉండదమ్మా. నేను చూసినటువంటి సంఘటనల ఆధారంగా చెబుతున్నాను, నా మాట విను. తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకు. డైవర్స్ వల్ల నువ్వు సాధించేది ఏమీ ఉండదు. ఒకవేళ నీ భర్త నిన్ను కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, తాగుతున్నాడు, చాలా రకమైనటువంటి మానసిక వేదనలకి గురి చేస్తున్నాడు అంటే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ కేవలం ఇలాంటి చిన్న చిన్న కారణాలతో డైవర్స్ అని, ఒంటరితనం అని, చనిపోవాలని ఉందని ఇలాంటి ఆలోచనలన్నీ సరైనవు కావు తల్లి. నీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ బాధ అనిపించినా నాలాంటి వాళ్ళ సలహాలు అడుగుతూ అడుగు ముందుకు వేయి. నీ పండంటి కాపురం చక్కదిద్దుకొని ఏడాది తిరిగే వరకల్లా నీ ఒళ్ళో పండంటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డతో నీ జీవితం ఆనందకరంగా ఉంటుంది. కానీ నువ్వు చేయాల్సినటువంటి పని మాత్రం కేవలము పిల్లలు, సంసారము, ఇల్లే కాదు, నీ లోపల ఏదో ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉంది. ఇంత చక్కని లెటర్ రాసావో తెలుసా నువ్వు? ఎంత భావుకతతో కూడుకున్నటువంటి లెటర్ రాసావో తెలుసా నువ్వు? ఇంత అద్భుతమైనటువంటి లెటర్ రాయగలిగినటువంటి నువ్వు ఖచ్చితంగా కవితలు, కథలు, అద్భుతమైనటువంటి అంశాలు రాయగలుగుతావు. అటువైపుగా ఆలోచించు. ఒక పుస్తకం పెట్టుకొని నీ మనసులో కలిగినటువంటి భావనలన్నీ రాయటం మొదలెట్టు. కాస్త నెమ్మదించిన తర్వాత అవే నెమ్మదిగా చదువుకొని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయి. క్రమక్రమంగా నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులని చూస్తావు. పుస్తకాలు చదవటం, నీ లోపల ఉన్నటువంటి తెలివితేటల్ని బహిర్గతపరుచుకుంటూ నీకంటూ ప్రత్యేకమైనటువంటి శైలిలో నిన్ను నువ్వుగా నిరూపించుకునేటువంటి పనులు చేయి. కానీ నిన్ను తగ్గించేటువంటి పనులు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంది అని పలువురు నీ గురించి చెడుగా చెప్పుకునేటువంటి పనులు చేయకు తల్లి. అద్భుతమైనటువంటి జీవితం నీ ముందు ఉంది. దాన్ని ఆస్వాదిస్తూ పండంటి కాపురంతో నువ్వు సాగాలి అని కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను బంగారు తల్లి. నీకంతా శుభమే జరుగుతుంది. ఇది నా దీవెన. ఇలాగే ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ధైర్యంగా చిన్న సమస్యని పెద్దగా భూతద్దంలో పెట్టుకొని చూసుకోకుండా, సమస్యలు అనేవి, సవాళ్ళు అనేవి ఎవరి జీవితంలోనైనా ఉంటాయి. వాటిని స్వీకరించేటువంటి విధానము, మనం ఆలోచించేటువంటి విధానంలోనే అసలైనటువంటి తీరు, తెన్ను, నైపుణ్యం బహిర్గతపడతాయి. అందుకోసమని గొప్పగా ఆలోచించండి. గొప్పనైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రశాంతమైనటువంటి జీవితం వైపుగా అడుగులు వేయండి. అలాగే ఇంకో కామెంట్ చూద్దాం. ఇక్కడ తను ఏమంటుందంటే, మేడం నేను ఎవరిని ఏమి అనను, నా పని నేను చేసుకుంటూ ఉంటే నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు నేను రివర్స్లో మాట్లాడాలని అనుకుంటూ ఉంటాను, కానీ మాట్లాడలేకపోతున్నందుకు ఫీల్ అవుతూ ఉంటాను. కానీ వాళ్ళకంటే ఎన్నో రెట్లు ఎదిగి చూపిస్తాను. నాకు వాళ్ళు అన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్పరా? నిజంగా ఈ అమ్మాయికి ఎంత ఓపికో కదా. ఈ అమ్మాయి రాసినటువంటిది ఏంటంటే, తనని అంటున్నప్పటికీ కూడా తను రివర్స్ ఏమనకుండా ఉంటుందట. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. పైగా ఇంకా అది ఎలా రిసీవ్ చేసుకోవాలో చెప్పండి అని చెప్పి అడుగుతుంది. నిజంగా నువ్వు మొట్టమొదట నిన్ను అప్రిషియేట్ చేయాలి బంగారు తల్లి. నువ్వు నిన్ను అన్నప్పటికీ కూడా నువ్వు ఎదురు తిరిగి మాట్లాడకుండా దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నావు చూడు. అందుకు అది నీకు గొప్ప ఆలోచన దృక్పథం ఉందని అర్థం. కాకపోతే అలా అన్నప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి అంటూ ఉన్నారు కదా. నేను 3 అంశాలు చెప్తాను తల్లి ఇక్కడ. ఒకవేళ వాళ్ళు నిన్న ఏమైనా అన్నప్పుడు నవ్వుతూ దాన్ని పాజిటివ్గా తీసుకొని అలాగా అని చెప్తూ అక్కడ నుంచి వెళ్ళిపోవటం. రెండవ అంశము, అది విని కూడా విననట్టుగా మౌనంగా ఉండటం. అండ్ 3వ అంశం, జరిగిన దానికి మనసు ఎంత రియాక్ట్ అవుతున్నప్పటికీ కూడా
దైవనామ స్మరణ చేస్తూ భగవంతుడా ఇది నీ ఖాతాలో వేసేస్తున్నాను, భగవంతుడా ఇది నీ ఖాతాలో వేసేస్తున్నాను, నువ్వే చూసుకో నువ్వే చూసుకో నువ్వే చూసుకో అంటూ లోపల స్మరణ చేయటం ద్వారా కాస్త మానసికంగా రిలాక్స్ అవుతూ ఉంటాము. లేదనంటే వెంటనే ఏదో ఒకటి అనాల్సి వస్తుంది, లేదనంటే చాలా బాధపడాల్సి వస్తుంది. రియాక్ట్ అవ్వకుండా ఉండటానికి మనం ఏమన్నా ఋషులమా మునులమా? ఉప్పు కారాలు మసాలాలు మనం కూడా తింటూ ఉన్నాం కదా, సామాన్యమైనటువంటి మనుషులమే కదా, ఎలా ఉండగలుగుతాము? చెప్పటం చాలా సులభమే, కానీ ఇది ఆచరించడం అనేది ఉంటుంది చూడండి, నరకంతో సమానం. ఇంతకన్నా వేరే నరకం కనిపించదు. బుద్ధుడు మనకు ఒక చోట చెప్తాడు, ఒక ఆవిడ ఇతన్ని ఎంతో తిడుతూ ఉంటుంది, కానీ ఇతను మాత్రం ఏమీ స్పందించకుండా చిరునవ్వులు నవ్వుతూ ఉంటాడు. అలా ఎలా ఉన్నారు స్వామి అని చెప్పి శిష్యుడు అడిగినప్పుడు బుద్ధ భగవానుల వారు చెప్తారు, ఆవిడ తిడుతూ ఉన్నప్పుడు నేను రియాక్ట్ అయితే అవి నేను నాయి అని ఒప్పుకున్నట్టు, అందుకోసమని నేను ఏమి కూడా స్పందించకుండా అలాగే ఉండిపోయాను అని చెప్పి. అది చెప్పేప్పుడు కథలాగా ఉన్నప్పుడు మనకు అద్భుతంగా ఉంటుంది, కానీ అది ఆచరించి చూసేప్పుడు అక్కడ బుద్ధ భగవానుల వారు ధ్యానంలో ఎన్నో ఆచరించి చూశారు కాబట్టి వారికి సాధ్యమైందేమో. కానీ మనం నిత్యం సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అలా ఉండటం అంటే అది మామూలు విషయం కాదు తెలుసా. అలా ఉండాలి అంటే 1 నవ్వుతో స్వీకరించడం, 2 మౌనంగా ఉండటం, 3ది భగవంతుడి ఖాతాలో దైవనామ స్మరణ చేసుకుంటూ నాయన నా మనసు చాలా బాధగా ఉంది, చాలా బాధపడుతూ ఉన్నాను, కానీ ఈ బాధను నీ ఖాతాలో వేసిస్తున్నాను, నువ్వే చూసుకో నువ్వే చూసుకో నువ్వే చూసుకో అంటూ ఆయనకి లోపలగా ఆయనకి సమర్పించేసేయటం. ఇంకా ఆయనకి సమర్పించిన తర్వాత ఆయనే చూసేసుకుంటాడు, ఇక మనకు అవసరం లేదు. ఆయన పైన నమ్మకం ఉన్నప్పుడు, ఆయన మీన్స్ ఇక్కడ ప్రకృతి కర్మ అంటాం అన్నమాట, దాన్నే ప్రకృతి దాన్నే కర్మ అంటాం. ఆ కర్మ పైన ప్రకృతి పైన నమ్మకం లేనప్పుడు మాత్రమే మనం బాధపడాలి. అవి చూసుకుంటాయి అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ కర్మ ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడో ఒక చోట బాధ పెడుతూనే ఉంటుంది. అలా వదిలేయాలి అంటే చాలా కష్టం, నరకప్రాయమే, కానీ ఆచరిస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా సులభ సాధ్యమే అవుతుంది. అందుకోసమని ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే 3 విధానాలు గుర్తుపెట్టుకో. 1, అవతలి వాళ్ళు బురద, అందులో రాయేస్తే మన మొహం పైనే చిల్లుతుంది అన్నట్టుగా భావించి మొదటగా నవ్వుతూ ఆ బురదలో నేను కాలు పెట్టడం అవసరమా అన్నట్టుగా అవునా ఓకే అన్నట్టుగా వదిలేయటం. 2, మౌనంగా విననట్టుగా వెళ్ళిపోవటం. 3, భగవంతుడి ఖాతాలో వేస్తూ నాయన నువ్వే చూసుకో, నేను దీన్ని ప్రశాంతంగా నీకు అప్పగించేస్తున్నాను, నువ్వు ఉన్నావనేటువంటి నమ్మకంతో నీకు అప్పగించేస్తున్నాను అనేటువంటి భావనతో ఇక ఆ విషయాన్ని గురించి ఆలోచించటమే ఆపేయటం. ఇవి నేను ఆచరిస్తూ నీకు చెప్పేటువంటి మాటలు. ఎందుకంటే ఇలాంటి సవాళ్ళు ఎవరి జీవితంలో అయినా సహజమే, నీకే వచ్చినవి కావు. కాకపోతే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవటానికి ఇంత అద్భుతంగా ఆలోచిస్తున్నావు చూడు, అక్కడ నిన్ను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే బంగారు తల్లి. ఖచ్చితంగా నీకు అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. నేను తక్కువగా చేసి మాట్లాడినటువంటి వాళ్ళకి చెంపపెట్టులాగా నువ్వు గొప్ప స్థాయికి ఎదుగుతావు. ఇది ఎదగాలని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను. నీకు అంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.